brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఆఫ్టర్ ఆల్ టుడే ఇస్ మార్చ్ 1st. కేవలం మార్చి 1వ తారీఖు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మాత్రం దంచి కొట్టేస్తున్నాయి. మరీ ముఖ్యంగా శివరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణలో 125 ఏళ్ల తర్వాత మళ్లీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయట. గాలిలో తేమ శాతం తగ్గడంతో ఒక్కపోత వాతావరణం ఆల్రెడీ ఉంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో 38 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక తెలంగాణలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఇప్పుడే ఈ స్థాయిలో ఉంటే ఇక ఏప్రిల్ మే నెలల్లో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో సమ్మర్ హీట్ ఎలా ఉండబోతోంది చూద్దాం. తెలంగాణలో ఈసారి ఎండాకాలం మండే కాలం అంటున్నారు. 125 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఎండలు ఈసారి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మార్చి 2 నుంచి అంటే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 36 నుంచి 38.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయట. తెలంగాణలో అన్ని జిల్లాలకు రైట్ నౌ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి, పెద్దపల్లి, జగిత్యాలలో మరింత భగభగలుండబోతున్నాయి. ఫిబ్రవరిలో వర్షపాతం తగ్గడంతో వేసవి కుంపటి రగలనుందని చెప్తున్నారు. ఏప్రిల్ మే నెలల్లో 44 నుంచి 46 ఆ పైనే ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఈసారి తీవ్రమైన వడగాలులు కూడా వీస్తాయని చెప్తున్నారు. తెలంగాణలో ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని, వడగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. దక్షిణ తెలంగాణలో ఎండ తీవ్రత సాధారణ స్థాయి కంటే పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆయన. ధర్మరాజు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఎండ తీవ్రత ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్చి నుంచి మే వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది, సగటున కానీ సరాసరి కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకుంటే మనకి దక్షిణ మన తెలంగాణ అంతా కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది పగటిపూట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది సాధారణ స్థాయి కంటే కొంచెం పెరిగే అవకాశం అయితే ప్రస్తుతం ఈ యొక్క దక్షిణ తెలంగాణకు కనిపిస్తుంది. అలాగే మధ్య తెలంగాణ కూడా మన హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా కొంచెం సాధారణ స్థాయి కంటే కూడా కొంచెం ఎక్కువగా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి పగటిపూట ఈ యొక్క దక్షిణ తెలంగాణలో ఎండ తీవ్రత అధికంగా ఉండి రాత్రిపూట ఈ యొక్క వాతావరణ అసౌకర్యమైనటువంటి వాతావరణం అనేది ఈ యొక్క ఉత్తర తెలంగాణలో కూడా మనకి కనిపిస్తుంది. దీనివల్ల వాతావరణంలో ఒక ఉత్తర తెలంగాణలో తక్కువ ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణలో ఎక్కువ ఉంటుంది. అలా దానివల్ల ఏమవుతుందంటే ఈ వ్యత్యాసం వల్ల మనకి రాత్రిపూట కూడా అసౌకర్యమైనటువంటి వాతావరణం అనేది ఉత్తర తెలంగాణలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దీర్ఘకాలికంగా మనం చూసుకున్నట్లయితే 4 నుంచి 6 రోజుల వరకు కూడా ఈ యొక్క మార్చ్, ఏప్రిల్, మే కనుక తీసుకున్నట్లయితే మనకి ఎండ తీవ్రత కానీ వడగాల్పులు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీర్ఘకాలిక సగటున తీసుకున్నట్లయితే ఇక హైదరాబాద్లో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ సైతం అందిస్తారు. శ్రీధర్, తెలంగాణలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలలో ఉండాల్సిన ఎండలు ఇటు ఫిబ్రవరి నెల నుంచే స్టార్ట్ కావడంతో ప్రజలు మాత్రం అల్లాడిపోతున్నారు. దాదాపుగా చూసుకుంటే 125 సంవత్సరాల క్రితం అంటే 1901వ సంవత్సరంలో ఎండలు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో ఈ సంవత్సరం ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫిబ్రవరి నెలలోనే ఎండలు పెరగడానికి కారణం గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల ఎండ తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఇటు మార్చి నెల మొత్తం కూడా 35 నుంచి 37 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, దాదాపు ఏప్రిల్, మే నెలలో చూసుకుంటే 45 డిగ్రీల నుంచి దాదాపు 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. దాదాపుగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంవత్సరం మాత్రం అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాత్రం ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.
సో ఇట్ మే టచ్ 50 కూడా అంటున్నారట. చూద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండలు మండిపోనున్నాయి. మార్చిలోనే మూర్చొచ్చే లెవెల్లో సమ్మర్ హీట్ పెరుగుతోంది. ఏపీలో సమ్మర్ వెదర్ బెదురు పుట్టిస్తోంది. వాతావరణ శాఖ చెప్తున్న ఆ వివరాలను సైతం చూద్దాం. ఏపీలో మార్చి 2వ వారం నుంచే వడగాలులు వీస్తాయంటున్నారు. ఏప్రిల్ టు జూన్ వరకు నిప్పుల కుంపటి ఖాయం అంటున్నారు. కోస్తాంధ్రలో 3 నుంచి 5 డిగ్రీలు ఆల్రెడీ టెంపరేచర్స్ పెరిగాయి. విశాఖ, నరసాపురం, మచిలీపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈసారి కోస్తా జిల్లాల్లో కూడా ఉక్కపోత మరింత తీవ్రంగా ఉండనుందని చెప్పి తెలుస్తోంది. ఇక విజయవాడలో పకటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే ఇప్పుడే భయపడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చినా సరే పలు జాగ్రత్తలు తీసుకుని బయటకు వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఫిబ్రవరి నెల నుంచే వానుడు బగబగ మండుతూ ఉన్నాడు. దీంతో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ నగరంలో ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత బయటికి రావాలంటేనే భయపడిపోతూ ఉన్నారు. 4-5 రోజుల నుంచి ఎండ తీవ్రత బాగా పెరిగింది. దానివల్ల అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. బస్సులు కూడా లేటుగా వస్తున్నాయి, టైంకి రావట్లేదు. ఈ విజయవాడలో ఎండలను బట్టి చాలా భయపడుతున్నారు ప్రజలు. మొన్న శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి. ఇంకా మరి ఏప్రిల్ మేలో ఎలా ఉంటాయి అనేది భయంగా ఉందండి. 42 డిగ్రీల వరకు నమోదవుతున్న నేపథ్యంలో వేడి ఉక్కపోత తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో నగరంలో ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా ఉక్కపోతతో తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఇటు వైద్యులు, అధికారులు కూడా బయటకు వచ్చేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇది విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ సురేంద్రతో శివకుమార్, విజయవాడ. అది ఇక ఏపీలో సిచ్యువేషన్. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాలు చూద్దాం. హైదరాబాద్ 33 డిగ్రీస్ 33 సెంటీగ్రేడ్స్ ఉష్ణోగ్రత ఉంది. ఇక వరంగల్లో 34 సెంటీగ్రేడ్, ఖమ్మంలో 35, విజయవాడలో 33, విశాఖలో 33, తిరుపతిలో 33 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది.